హాయ్ హాల్ వెల్కమ్ టు హనీ ఇష్యూ ఛానల్. ఈరోజు సాస్లు ఏమీ లేకుండా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా నూడిల్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తున్నాను. ఒక సైడు ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని అంటే ఉక్కురు అంటారు కదా, ఆమ్లెట్ లాగేసి దాన్ని బ్రేక్ చేసి దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, చాట్ మసాలా వేసి దాన్ని కలిపేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ వచ్చేలా కలిపేసి దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. బాగా వేగాక దాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈలోపు సైడ్ పెట్టిన నూడిల్స్ ఉడికిపోయాయి. దాన్ని వడకట్టేసాను. వడకట్టాక ఈ పక్కన ఎగ్ కూడా ఏగిపోయింది. దాన్ని ఒకసారి ప్లేట్లోకి తీసుకున్నాను. దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేశాను. ముందుగా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసాను. మిర్చి వేసాను. మిర్చి అవి కొంచెం వేగాక కలుపుకొని అవి కొంచెం వేగాక క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేశాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ కలిపి అవి కూడా వేగాక నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. నూడిల్స్ని కొంచెం వేపుకోవాలి. దాంట్లో కొంచెం అందులోనే అంటే ఆ ప్యాకెట్లో ఇచ్చారు ఒక మసాలా ప్యాకెట్, ఆ మసాలానే యాడ్ చేశాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేశాను. ఉప్పు కూడా యాడ్ చేశాను. వీటిని కలుపుతూ వేపుతూ ఉన్నాను. కొంచెం ఎక్కువ టైం వేగాలి కాబట్టి వేపుతూ ఉన్నాను. కొంచెం వేగాక ఎగ్ని యాడ్ చేశాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేశాను. యాడ్ చేశాక ఇవి కొంచెం వేగాలి. దీంట్లో ఎలాంటి సాస్ నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలకి ఇలానే ఇష్టం. నేను కూడా ఇలానే తింటాను. లాస్ట్లో కొంచెం నింబు పిండుకున్నాము అంతే. ఇంక అందులో ఏ సాస్లో యాడ్ చేయలేదు. దాంట్లో ఒక చిల్లీ సాస్ ఇచ్చారు, దాన్ని కూడా నేను యాడ్ చేయలేదు. ఇట్లానే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా మంచిగా